ముందుగా అందరికీ నమస్కారం. భారత సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, కుల వర్గీకరణ గురించి సమాజ అభివృద్ధి, సమాజం అభ్యున్నతి కోసం నా నుంచి కొన్ని మాటలు మీకోసం. భారత సమాజంలో దాదాపుగా 3500 సంవత్సరాల పూర్వం ఈ దేశం లోపల కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, కుల వృత్తులు అనేటువంటివి ఉన్నాయి. 3500 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల నుండి ఈ దేశం లోపల కుల వ్యవస్థ, చతుర్వర్ణ వ్యవస్థ, కుల వృత్తులు ఈ దేశం లోపల మనుగడలో ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా హోదా అనేటువంటిది ఆస్తులను బట్టి ఆ వ్యక్తికి, కుటుంబానికి వస్తుంది. సమాజం లోపల ఆస్తులు అనేటువంటివి భూమి, డబ్బు, ఇతరత్ర వనరులు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఆర్థిక వనరులు వంశపారంపర్యంగా ఆ కుటుంబానికి అందుతున్నాయి. చదువుకునేటువంటి వ్యక్తులు ఈ దేశం లోపల సామాజిక హోదా పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఉద్యోగాలు చేయడం, వ్యాపారం చేయడం, ఇతరత్ర పనులు చేయడం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సమాజం ఇచ్చేటువంటి సామాజిక హోదా. సామాజిక హోదా లేని కుటుంబాలు, వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులనే సామాజిక హోదా అంతస్తు లేని వ్యక్తులుగా, ఆర్థిక వెనుకబాటు పడినటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా చిత్రీకరించడం మనకు తెలుసు. దానికి ప్రభుత్వం కూడా వెనుకబడినటువంటి కుటుంబాలకు ఒక లైన్ ఇచ్చి, ఆ లైను కింద ఉన్నటువంటి వాళ్ళు వెనుకబడినటువంటి తరగతులు, లైన్ పైన ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి వారుగా ఈ ప్రభుత్వం, భారత ప్రభుత్వం గుర్తిస్తుంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేటువంటి ఈ కుల వర్గీకరణ యొక్క గుర్తింపు కులాల యొక్క సమూహం. బీసీలో దాదాపుగా 2500 కులాలు ఉన్నాయి. ఎస్సీలో దాదాపుగా 1100 కులాలు ఉన్నాయి. ఎస్టీలో దాదాపుగా 450 కులాలు ఉన్నాయి. అంటే ఈ కులాల యొక్క సమూహాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని. ఈ వర్గీకరణలో ఉన్నటువంటి వారు శాశ్వతంగా ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా గుర్తింపు పొందుతున్నారు. ఇది వాస్తవం. అంటే ఈ వర్గీకరణ కంటే ముందు ఈ భారత సమాజం లోపల కుల వ్యవస్థ ఉంది. ఒక కులంలో పుట్టినటువంటి వ్యక్తి అదే కులం పేరు చెప్పుకోవాలి, అదే వృత్తి చేయాలి. తరతరాలుగా వ్యవస్థ అనేటువంటిది ఉన్నది. చాతుర్వర్ణ వ్యవస్థ మన ధర్మశాస్త్ర నియమాల ప్రకారము వ్యవస్థ ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక భారత సమాజంలో ఆ వ్యవస్థ అనేటువంటిది లేదు. భారత రాజ్యాంగం కూడా ఇది గుర్తింపు అనేటువంటిది లేదు. ఏంది ఆ గుర్తింపు అని అంటే, మన ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలి, చతుర్వర్ణ వ్యవస్థను పాటించాలని భారత రాజ్యాంగంలో లేదు. మరి భారత రాజ్యాంగంలో ఇలాంటి గుర్తింపు లేనప్పుడు, ఇలాంటి వ్యత్యాసం అనేటువంటిది లేనప్పుడు మరి శాశ్వతంగా ఈ కుల వ్యవస్థను ఎందుకు పాటిస్తున్నారు, శాశ్వతంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేటువంటి ఎందుకు అవుతున్నారో ఈ సమాజంలో అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గీకరణను అందరూ వ్యతిరేకించాలి. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పదవులు అనుభవించే రాజకీయ నాయకులు ఎవరైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ హోదాను వదులుకోవాలి. ఆ హోదాను వదులుకొని ఈ వర్గీకరణ నుంచి బయట పడినప్పుడే ఈ వర్గీకరణ అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల, ఎస్సీ, ఎస్టీ యొక్క జనాభా తగ్గుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా అంటున్నాం. 90% మంది బీసీ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్స్. ఈ వర్గీకరణ అనేటువంటి అత్యంత ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి తరగతులు అనేటువంటి గుర్తింపు. ఈ దేశంలో 90% జనాభా ఆర్థికంగా
మరి బలహీనంగా ఉన్నప్పుడు ఈ దేశం అనేటువంటి అభివృద్ధి ఎట్లా చెందుతుంది, ఎట్లా చెందినట్టు మనం చిత్రీకరణ చేస్తాం. ఇది పద్ధతి కాదు. శాశ్వతంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కారు. ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, భూములు ఉన్నటువంటి రైతులు కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వర్గీకరణ నుంచి బయటపడాలి. ఈ వర్గీకరణను వాళ్ళు శాశ్వతంగా భావించకూడదు. అప్పుడే ఈ దేశం లోపల అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది, మార్పు అనేటువంటిది వస్తుంది. ఈ మార్పుకు మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఇలాంటి వర్గీకరణను డబ్బులు ఉన్నటువంటి వారికి కూడా ఈ వర్గీకరణను, రిజర్వేషన్ను ఇచ్చినట్లయితే ఈ సమాజం అనేటువంటిది 1000 ఏళ్ళైన అభివృద్ధి జరగదు. కాబట్టి సమాజం అభివృద్ధి కోసమే మనం చేసేటువంటి ప్రయత్నం. సమాజం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ వర్గీకరణను శాశ్వతంగా చెప్పుకోవడం కానీ, శాశ్వతంగా కులాలకు కట్టుబడి పనిచేయడం కానీ, వృత్తులను చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి నేను సూచిస్తున్నా. భారత రాష్ట్రపతి ముర్ము ఒక ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహిళ. భారత రాష్ట్రపతి అయిన తర్వాత ఆమెకు ఇచ్చేటువంటి జీతభత్యాలు కానీ, ఆ పదవి అయిపోయిన తర్వాత ఆమెకు వచ్చేటువంటి పెన్షన్ వల్ల ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. భారత ప్రధాని ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఓబీసీ వ్యక్తి. అతనికి ఉన్నటువంటి జీతభత్యాలు, పదవి తర్వాత అతనికి వచ్చేటువంటి పెన్షన్ వల్ల అతను ఓబీసీ అనేటువంటి వ్యక్తిగా గుర్తింపు చెందకూడదు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు అయినటువంటి వాళ్ళు కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేటువంటి శాశ్వతంగా చెప్పుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకు సామాజిక హోదా ఉంది, ఆర్థికంగా బలంగా ఉన్నారు, జీతం వస్తుంది, ఆర్థికంగా కుటుంబాన్ని పోషిస్తున్నారు, వెనుకబాటుతనం అటువంటిది లేదు. ఆ కుటుంబంలో అక్షరాస్యత ఉంది, ఆ కుటుంబం లోపల ఉద్యోగాలు ఉన్నాయి, ఆ కుటుంబం అనేటువంటిది సామాజికంగా హోదా అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేటువంటిది కారు. కాబట్టి శాశ్వతంగా కొన్ని సమూహాలను, కులాలను ఇందులో చేర్చడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉంటారో, ఆర్థికంగా బలంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ వర్గాల నుంచి తప్పించినట్లయితేనే ఈ దేశం అనేటువంటిది శాశ్వతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధికి అడుగులు వేయడానికి సూచకంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యవస్థను నేను కోరుకుంటున్నా. దానికోసమే నేను కుల నిర్మూలన కోసం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నా. ఇది నా స్వార్థం కోసం కాదు. కులాన్ని వదులుకోవడం ఒక మతానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఈ హిందూ మతంలో ఉన్నటువంటి ఈ కులము, కులవృత్తులు అనేటువంటిది ఎప్పుడైతే మనం వదులుకుంటున్నామో, ముస్లిం మతంలో ఉన్నటువంటి ఆ వర్గీకరణ ఎప్పుడైతే వదులుకుంటారో అప్పుడే ఈ సమాజం లోపల ఒక భారతీయులుగా గుర్తింపు పొందుతారు. సరైనటువంటి విద్య నేర్చుకోవడం, సరైన విధంగా సమాజం లోపల జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి వివక్ష అనేటువంటిది ఉండదు. వివక్ష లేని సమాజం కోసము, మెరుగైనటువంటి భారత పౌరులకు మెరుగైనటువంటి జీవన విధానం అందించడం కోసం మాత్రమే కుల వ్యవస్థను, కుల వృత్తులను వ్యతిరేకించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ, నేను చేసే ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటంలో మీరందరూ భాగస్వాములు కావాలని, దానికోసం ఒక చట్టం రూపొందించడం జరిగింది. అదే సమాన హక్కుల సవరణ చట్టం, దాని ఈక్వలైజ్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాం. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదిస్తే ఖచ్చితంగా ఈ దేశం లోపల కుల వ్యవస్థ అనేటువంటిది, కులవృత్తులు అనేటువంటివి ఉండవు. సమాజం లోపల సమానత్వం అనేటువంటిది వస్తుంది. సామాజిక హోదా, ఆర్థిక సమానత్వం అనేటువంటి రావడం కోసమే ఈ చట్టాన్ని రాయడం జరిగింది తప్ప నా స్వార్థం కోసం కాదు. కాబట్టి అందరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చేసేటువంటి సాహస చట్టం, సమాన హక్కుల సవరణ చట్టం ఉద్యమానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా.